హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ముందుగా నరేంద్ర మోడీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే అందరూ వాళ్ళకి కుదిరిన టైంలో ఎవరికి వాళ్ళు యోగా అనేది చేస్తూ ఉంటారు. కానీ యోగా డే సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకే చోట కూర్చుని యోగా చేసే అవకాశాన్ని యోగా డే సందర్భంగా ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మా కమ్యూనిటీలో కూడా యోగా డే సెలబ్రేషన్స్ అనేది ఆర్గనైజ్ చేశారండి. బట్ మేమైతే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇంట్లోనే యోగా చేసుకుందామని డిసైడ్ అయ్యాము. అందువల్ల మేము ఇంట్లోనే యోగా అనేది స్టార్ట్ చేసుకున్నాము. కోవిడ్ టైంలో అయితే పిల్లలకి స్కూల్స్ అవి ఉండేవి కాదు కాబట్టి రోజు రెగ్యులర్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని యోగా చేసేవాళ్ళమండి. ఆ తర్వాత మళ్ళీ చాలా లాంగ్ టైం తర్వాత యోగా డే సందర్భంగా ఈరోజు చాలా ప్రశాంతంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చుని యోగా చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. యోగా అంటే ఏంటి, అది ఎందుకు చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే అండి. దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోని అవసరం లేదు. యోగా అనేది శ్వాస నియంత్రణ, భంగిమలు, ధ్యానం ద్వారా శరీరం మరియు మనసు, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన ప్రక్రియ అండి. యోగా చేయడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగాను మరియు ఆధ్యాత్మికంగాను కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యోగా అనేది అన్ని వయసుల వారు కూడా చేయొచ్చండి. కాకపోతే వారిలో ఉండే మానసిక శారీరక సమస్యలకు అనుగుణంగా యోగాని అభ్యసించి సర్టిఫైడ్ కోర్స్ చేసిన ఇన్స్ట్రక్టర్స్ అయితే వారికి సరి అయిన సూచనలు ఇస్తారు. వారికి ఏ ఆసనాలు చేయొచ్చు చేయకూడదు అనేది ప్రాపర్గా గైడ్ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా యోగా అనేది చేయొచ్చు. యోగా చేయడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల శరీర బరువు అనేది నియంత్రణలో ఉంటుంది. శరీరంలోని అన్ని కణాలకు కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. యోగా చేయడం వల్ల మనకి మనస్సు మీద కేంద్రీకరణ అనేది జరుగుతుంది. మన మనస్సుని, మైండ్ని మనం నియంత్రణలో పెట్టుకోవడానికి ఇది ఒక మంచి సాధన అని చెప్పవచ్చు.
యోగాసనాలలో అతి ముఖ్యమైనవి సూర్య నమస్కారాస్. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్గా చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా త్వరగా జరుగుతుంది. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాస ఎప్పుడు తీసుకోవాలి, శ్వాస ఎప్పుడు విడిచిపెట్టాలి అనేది గమనిస్తూ విత్ మంత్రాస్తో చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనము విత్ మంత్రాస్తో సూర్య నమస్కారాస్ అనేది ఎలా చేయవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సూర్య నమస్కారాలు మొత్తం 12 ఉంటాయి. వాటి నేమ్స్తో కూడా మనము ఒకసారి చూద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. మొదటిది ప్రణామాసనం. 2 హస్త ఉత్తాసనము, 3 హస్త పాదాసనము, 4 అశ్వచంచలనాసనము, 5 దండాసన, 6 అష్టాంగ నమస్కారాసన, 7 భుజంగాసన, 8 పర్వతాసన, 9 అశ్వసంచలనాసన, 10 హస్తపాదాసన, 11 హస్త ఉత్తానాసన, 12 ప్రణమాసన. ఈ విధంగా 12 ఆసనాలు ఉంటాయి సూర్య నమస్కారాలలో. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత బాగా అలసిపోతాము కాబట్టి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి.
చూశారు కదండి మా యోగా డే సెలబ్రేషన్స్. మేము ఇంట్లోనే ఈ విధంగా యోగా అనేది చేసుకున్నాము. యోగా డే రోజే కాదు, రెగ్యులర్గా కూడా యోగా చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వీలైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అండి వీడియో? మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజీ మల్టీ వ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.